పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో పత్తిపాడు గ్రామంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే ఇది పొద్దున 10 గంటలకు జరగాల్సినటువంటి కార్యక్రమం. అయితే మన నాయకులందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనం జిల్లా స్టేట్ పార్టీ కార్యాలయంకి వెళ్ళి రావడం వల్ల కొద్దిగా ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా పార్టీ పట్ల, పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు గారి పట్ల, ఈ పార్టీని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారి పట్ల, మరి అదే విధంగా యువతరం, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి పట్ల మనకున్నటువంటి విశ్వాసం, ఈ టెండర్లో కూడా ఈ కార్యక్రమానికి ఇంతమంది పెద్ద ఎత్తున హాజరవ్వడం అన్నది తెలుగుదేశం పార్టీ అన్నా, కార్యకర్తలన్నా తెలుగుదేశంలోనే ఉన్నారని చెప్పడానికి ఇది నిదర్శనం. ఈరోజు మరి ఈ కార్యక్రమంలో మనం కొన్ని నిర్ణయాలు చేసుకుందాం. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని నిర్ణయాలు చేశారు. అయితే వాటిని మనం మన నియోజకవర్గంలో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నటువంటి విషయం మీద మాత్రమే 2-3 విషయాలు మాట్లాడతాను. ఒకటి P4 ఫార్ములా. P4 ఫార్ములా అంటే ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయి, అదేవిధంగా ప్రజలు ఉంటారు, ప్రభుత్వం ఉంటారు, ప్రజలు ఉంటారు. అయితే మధ్యన కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, వాళ్ళు పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేదా బాగా చదువుకొని ఉన్నత ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు కావచ్చు, లేదా దాన ధర్మాలు చేస్తూ నలుగురిని సహాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు కావచ్చు, NRI సోదరులు కావచ్చు, ఎవరైనా కానీ ఒక 2 కుటుంబాలు